ఒక అతను హెయిర్ ఆయిల్ ఊరూరు అమ్ముతున్నాడండి. హెయిర్ హెయిర్ ఆయిల్ వల్ల చిక్కగా వస్తాయి, బట్టతల ఉండదని అమ్ముతున్నాడు. అయితే ఒక ఊర్లో ఒక ఆమె దగ్గరికెళ్ళి అమ్ముతుంటే ఆమె తీసుకున్న తర్వాత ఈయన ఎండకి ఊరూరు తిరుగుతున్నాడు కదా! నీళ్ళు దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలంటే ఆమె నీళ్ళు తెచ్చిస్తది. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నీళ్ళు తాగడానికి ఆయన తల మీద ఉన్న క్యాప్ తీసి మొహం కడుక్కోవడానికి తీస్తే ఆయన తలంతా కూడా బట్టతల ఉంటదండి. ఆమె చూసి కోపంగా ఆయన దగ్గరికొచ్చి, "నువ్వు అందరికీ ఆయిల్ అమ్ముతున్నావు. బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ చిక్కగా వస్తదని" అని అంటే ఆయనన్నాడు, "నేను సప్లై చేస్తానే గానీ ఆయిల్ నేను అప్లై చేయను" అని అంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ప్రకారము మనం జీవించాలి. దేవుడి వాక్యం ప్రకారం మనం జీవిస్తే మన జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు.